హాయ్ హలో నమస్తే మన తెలుగు కబుర్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఆంధ్రప్రదేశ్లోని ఇంజనీరింగ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్షల తేదీలను మారుస్తూ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ప్రకటన విడుదల చేసింది. ఈరోజు మనం ఈ వీడియోలో దానికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఇంతవరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్దాం. రాష్ట్రంలోని ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించనున్న ఏపీ ఈఏపీ సెట్ పరీక్షకు సంబంధించి ఇప్పటికే నోటిఫికేషన్ విడుదలై దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ ఏడాది జేఎన్టీయు కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ఈ ప్రవేశ పరీక్షకు సంబంధించి నోటిఫికేషన్లో పరీక్ష తేదీలను కూడా ప్రకటించారు. నోటిఫికేషన్లో ప్రకటించిన మేరకు మే నెల 13వ తేదీ నుండి 16వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్కు సంబంధించి కంప్యూటర్ బేస్డ్ పరీక్షలు జరగాల్సి ఉంది. అదేవిధంగా 17వ తేదీ నుండి 19వ తేదీ వరకు అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్కు సంబంధించి పరీక్షలు జరగాల్సి ఉంది. అయితే మార్చి 16వ తేదీన కేంద్ర ఎన్నికల సంఘం దేశంలోని అన్ని రాష్ట్రాలలో పార్లమెంటు ఎన్నికలతో పాటు 4 రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికల నిర్వహణకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ మేరకు ఆంధ్రప్రదేశ్లో ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు ప్రారంభం కానున్న మే 13వ తేదీన అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో సైతం అదే రోజు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ముందుగా ప్రకటించిన తేదీలలో పరీక్షను నిర్వహించడానికి వీలు పడదు. ఈ విషయాన్ని వివరిస్తూ నేను ఇప్పటికే మన ఛానల్లో ఒక వీడియో ద్వారా వివరించాను. మే 13వ తేదీ పోలింగ్ జరగనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం మొత్తం ఎన్నికల నిర్వహణలో నిమగ్నం కావాల్సి ఉండడంతో పాటు పలు ఇతర కారణాల నేపథ్యంలో రాష్ట్ర ఉన్నత విద్యామండలి పరీక్షల తేదీలను రీషెడ్యూల్ చేస్తూ తాజాగా ప్రకటన విడుదల చేసింది. ముందుగా నోటిఫికేషన్లో పేర్కొన్న తేదీలను మారుస్తున్నట్టు ప్రకటించింది. దీని ప్రకారం సాధారణంగా ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షల అనంతరం జరగాల్సిన అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలను ఈ ఏడాది మొదట నిర్వహించనున్నారు. అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షల తరువాత ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరగనున్నాయి. నూతన షెడ్యూల్ మేరకు మే 13 నుండి 19వ తేదీ వరకు జరగాల్సిన పరీక్షలను మే 16వ తేదీ నుండి 22వ తేదీ వరకు నిర్వహించడానికి ఉన్నత విద్యాశాఖ మండలి నిర్ణయించింది. ఇందులో మే 16, 17 తేదీల్లో అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. 18 నుండి 22వ తేదీ వరకు ఇంజనీరింగ్ స్ట్రీమ్ పరీక్షలు జరుగుతాయి. ఏపీ ఈఏపీ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు నూతన షెడ్యూల్ ప్రకారం ప్రణాళికలు రూపొందించుకొని విజయపథంలో ముందుకు సాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.